సరే, మంచిది. లేఖన భాగంలో చూసినప్పుడు చక్కని శ్రేష్టమైన మాటలు రాయబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారో, దేని కొరకు రావాల్సి వచ్చిందో మనం చూసాం. ఎక్కడ చూసామండి అని అడిగేవారిని మనం, అలాంటి ప్రశ్నించేవారిని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడైతే చాలా వ్యక్తులు కనపడతారు. చాలా మంది ఈ సమయంలో మనం చూస్తే లేఖన భాగాల నుంచి మనం చూసినట్లయితే లూకా శుభవార్త 19వ అధ్యాయము 10వ వచనంలో ఇలా రాయబడి ఉంది. నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చేను అని రాయబడి ఉంది. యేసయ్య ఎందుకు వచ్చారంటే పాపంలోను శాపంలోను రకరకాలైన సమస్యలో సతమతం అయిపోతున్న ప్రతి ఒక్కరిని రక్షించడానికి క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినట్లుగా పరిశుద్ధ లేఖనాలు తెలియపరుస్తున్నాయి. ప్రియమైన దేవుని సంగమా, మనం ఆలోచన చేసినట్లయితే మనం ఎందుకు వచ్చామో ఈ లోకానికి మనకు తెలవదు, కానీ యేసయ్య ఎందుకు వచ్చారో మనకి స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. మనం ఎందుకు వచ్చామో మనకు తెలవకపోవచ్చు, కానీ మనం ఎందుకు నిర్మించబడ్డామో, మనం ఎందుకు జన్మించామో, మనం జన్మించిన విధానం ఏంటో, మనం జన్మించడం వల్ల ఎవరికి ప్రయోజనం అంటే దేవుని నామాన్ని మహిమపరచవలసిన మనం దేవుని నామాన్ని మహిమపరుస్తూ మానేసి సృష్టిని పూజిస్తున్న కారణం చేత, సృష్టికర్తను మానేసి సృష్టిని పూజిస్తున్న కారణం చేత మనం ఏమై ఉన్నా మనకు తెలవదు. కాబట్టి మనకు తెలియపరచడానికి పరమును విడిచి ప్రభు భూమి మీదకి వచ్చి ఆయనతో యుగయుగాలు మనం కలిసి ఉండాలని, యుగయుగాలు ఆయనతో ఆనందించాలన్న ఉద్దేశంతోనే మనం నశించిపోయి ఏమండి పరలోకాన్ని పోగొట్టుకున్న కారణాన్ని బట్టి మనల్ని తిరిగి పరలోకానికి చేర్చాలని పరమందు ఆశీనుడైన దేవుడు తిరిగి లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభు ఎందుకు వచ్చారంటే నశించిన దానిని వెదకి రక్షించడానికి ప్రభు వచ్చారు. లేఖన భాగంలో చూస్తే లూకా సువార్తలో మనం చాలా విషయాలు చూడొచ్చు. 15వ అధ్యాయంలో మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయం కంటే, వారి విషయమే కలిగే సంతోషం కంటే ఒక్క పాపి రక్షణ పొందితే, మారు మనసు పొందితే పరలోకంలో ఎక్కువ సంతోషం లేఖన భాగాలు తెలియపరుస్తున్నాయి. ప్రియ దేవుని సంగమా, నాకు మారు మనసు అక్కర్లేదు, నేను నీతిగా జీవించాలనుకుంటున్నావేమో, నిన్ను బట్టి పరలోకంలో సంతోషం కలగదు. నాయనా, నేను పాపను ఒప్పుకుంటే నీ జీవితంలో కార్యం జరుగుతుంది, నీ శరీరంలో ఆరోగ్యం ఉంటుంది, నీ కుటుంబంలో సమాధానం ఉంటుంది, నీకు నీ కుటుంబ నీ తరతరాలకే దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది. ఎప్పుడంటే అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్తిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనిక్రమం పొందుతాడని లేఖనాలు తెలియపరిచినట్లుగా మనం చూసినట్లయితే అందుకొరకే ప్రభు ఈ లోకానికి వచ్చారు. నశించిపోతున్న మనల్ని వెతికి రక్షించి రక్షణ భాగ్యము నుంచి నిత్యరాజ్యానికి వారసులుగా చేయాలని, నిత్యరాజ్యంలో యుగయుగాల ప్రభుతో కలిసి ఉండాలని, మనల్ని ఆయన సన్నిధికి చేరటానికి లేకపోతే ఆయనతో కలిసి ఉండటానికి, మనల్ని తీసుకెళ్తానికి, నశించిపోతున్న మనల్ని ప్రభు రక్షిస్తానికి పరమును విడిచి భూమి మీదకి వచ్చారు. నమ్మితే మనం, విశ్వసిస్తే మనం అట్లాంటి పరలోక భాగ్యము మనకి, మన కుటుంబాలకి తరతరాల ప్రభు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.